హాయ్ అండి, నా పేరు ఆంజనేయులు గంకిశెట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్, హైదరాబాద్. నన్ను అందరూ జనరల్గా ఏంటంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆంజనేయులు అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 13 years నుండి స్టార్ హెల్త్లో వర్క్ చేస్తున్నాను. మోర్ దాన్ 2000 ఫ్యామిలీస్కి నేను పాలసీ ఇచ్చాను. సో నేను ఈ వీడియో ఏంటంటే జస్ట్ కస్టమర్స్కు కేవలం అవగాహన కోసం నేను ఈ వీడియో చేపిస్తున్నాను. సో ఏంటంటే క్లెయిమ్స్ జనరల్గా ఏంటంటే క్లెయిమ్స్ రిజెక్షన్స్ గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ఏంటంటే అందరూ సఫర్ అయ్యేది ఏంటంటే పాలసీ తీసుకుంటే క్లెయిమ్స్ వస్తాయో రావు అనే బాధతోనే పాలసీ తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏం పాటించాలన్నది నేను మీకు చెప్తాను. జనరల్గా క్లెయిమ్స్ రిజెక్ట్ కావడానికి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అంటే హెల్త్ హిస్టరీ కరెక్ట్ మెన్షన్ చేయకపోవడం ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే పాలసీలో మన డేట్ ఆఫ్ బర్త్ నేమ్స్ మిస్ మ్యాచ్ అవ్వడం కావచ్చు, లేదంటే పాలసీస్ ల్యాబ్స్ అవ్వడం కావచ్చు, లేదంటే గ్రేస్ పీరియడ్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మెన్షన్ చేయక రెన్యువల్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు క్లెయిమ్స్ రిజెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే మేజర్ ఏంటంటే హెల్త్ హిస్టరీ అండి, మిస్రిప్రజెంటేషన్ అంటే పాలసీ తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే మనము అన్ని డీటెయిల్స్ కరెక్ట్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకు ఏం క్లెయిమ్స్ అనేది రిజెక్షన్స్ ఉండవు. జనరల్ ఏంటంటే మనకు ఏదైనా సర్జరీస్ అయినా మెన్షన్ చేయాలి, టాబ్లెట్స్ వాడుతున్నా మెన్షన్ చేయాలి, ఎప్పటి నుంచి వాడుతున్నాం, ఏ డిసీజ్ వల్ల ఆ టాబ్లెట్ వాడుతున్నాం మెన్షన్ చేయాలి, డెలివరీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, కోవిడ్ వచ్చిందా రాలేదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డా, లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా, టొబాకో చూయింగ్ హ్యాబిట్ ఉన్నా, సో ఎనీథింగ్ అంటే పెండింగ్ సర్జరీస్ ఉన్నా, పెండింగ్ ట్రీట్మెంట్ ఉన్నా, సో మనకి ఏదైనా జాయింట్ పెయిన్స్, మీ జాయింట్ రీప్లేస్మెంట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనం మెన్షన్ చేసినాం అనుకోండి మీకు ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే పాలసీ తీసుకున్న తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇట్స్ ఎ కంపెనీ రెస్పాన్సిబుల్, కంపెనీ క్లెయిమ్స్ హ్యాపీ ఇస్తుంది. జెన్యున్ క్లెయిమ్స్ కి కంపెనీస్ ఏం ఇబ్బంది పెట్టదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే హెల్త్ హిస్టరీ కరెక్ట్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ హెల్త్ హిస్టరీ కరెక్ట్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఒక డైరీలో నోట్ చేసుకోవాలి. పాలసీ తీసుకున్న తర్వాత ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కొత్తగా వచ్చినా ఫ్యామిలీలో ఆ పర్సన్కి ఈ ప్రాబ్లం వచ్చిందని ఒక డైరీలో మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్లో హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మనం ఈ డాటా చూపిస్తే సరిపోతుంది. దాంతో పాటుగా దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ ఉంటే ఆ ప్రిస్క్రిప్షన్స్ అవి మనం ఇస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే చాలా మంది ఏంటంటే పాలసీ తీసుకున్న తర్వాత అడ్మిట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఏదో మెన్షన్ చేయకుండా తర్వాత ఏదో ప్రీవియస్ వచ్చినాయని మన రిపోర్ట్స్ దొరికినప్పుడు ఏంటంటే క్లెయిమ్స్ రిజెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే జనరల్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఈ మామూలుగా పాలసీ తీసుకునేటప్పుడు ఆన్లైన్లో ఎక్కడెక్కడో తీసుకున్నప్పుడు ఏంటంటే నేమ్స్ ఇష్టం ఉన్నట్టు రాస్తుంటారు. సో ఆ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ప్రూఫ్ ప్రకారం కాకుండా నార్మల్ రాసినప్పుడు ఏంటంటే క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఈ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయినప్పుడు కూడా క్లెయిమ్స్ హోల్డ్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. జనరల్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే రీజన్ పాలసీస్ జనరల్ ల్యాబ్స్ అయిన తర్వాత కూడా మనం క్లెయిమ్స్ అప్లై చేస్తే రాదు. అంటే ల్యాబ్స్ అంటే జనరల్ కావు, బట్ ఏంటంటే ఈఎంఐ పాలసీస్ కనీసం ల్యాబ్స్ అయిన విషయం కూడా తెలియదు జనరల్కి కస్టమర్స్కి. ఈఎంఐ పాలసీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి రిమైండర్స్ సరిగా రావు. సో కట్టినట్టు మీరు ఈఎంఐ కట్ అయిపోతుంది కదా అనుకుంటారు, బట్ అది కట్ కాకపోవచ్చు. అలాంటి టైంలో పాలసీస్ ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉంది. ల్యాబ్స్ అయినప్పుడు మనకు క్లెయిమ్స్ రావు. ఇంకొక విషయం ఏంటంటే మేజర్ ఏంటంటే క్లెయిమ్స్ వచ్చేసరికి డ్యూ డేట్ తర్వాత జనరల్ ఏంటంటే అన్ని పాలసీలలో మనకు ఒక 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కాకపోతే ఆ 30 days గ్రేస్ పీరియడ్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ అయితే ఆ పర్టికులర్ ప్రాబ్లం ఆ పర్టికులర్ పర్సన్కి లైఫ్ లాంగ్ కవరేజ్ ఉండదు. ఈ పాయింట్ ఎవరికి తెలియదండి. కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ డ్యూ డేట్ కన్నా ముందే పే చేయడానికి ప్రయత్నించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ డ్యూ డేట్ సపోజ్ May 1st ఉందనుకోండి, మనం ముందు కట్టినా పర్లేదు, ముందు 15 రోజుల ముందు, నెల రోజుల ముందు, 2 నెలల ముందు కట్టినా కూడా మీకు డేట్ అనేది May 1st నుండి మళ్ళీ May 1st వరకే ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఏంటంటే డ్యూ డేట్ తర్వాత మనకు ఎలాగో 1 month గ్రేస్ పీరియడ్ ఉందనుకొని ఆ గ్రేస్ పీరియడ్లో కట్టారనుకోండి, గ్రేస్ పీరియడ్ తర్వాత లేట్ గా కట్టితే ఏమైతుందంటే మధ్యలో గ్యాప్ ఏమైనా ప్రాబ్లం వస్తే కవర్ చేయాలి. సో ఇది మేజర్ పాయింట్స్ అనేది. జనరల్గా ఏంటంటే మనకు మీకు ఒక 2 ఇన్సిడెంట్లు చెప్తాను. రీసెంట్ గా జరిగిన క్లెయిమ్స్ రిజెక్ట్ అయిన 2 ఇన్సిడెంట్లు చెప్తాను. మీకు మెయిన్ ఏంటంటే కస్టమర్ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. 2020 January 1st ఒక కస్టమర్ పాలసీ తీసుకున్నాడు. స్టార్ లో ఫ్యామిలీ హెల్త్ పాలసీ తీసుకున్నాడు. పాలసీ తీసుకున్నప్పుడు కస్టమర్ కు బీపీ షుగర్ ఉంది.
ఓకే, మైండ్ 4 years కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో, అంటే 2025 ఫిబ్రవరిలో కస్టమర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, సంథింగ్ హార్ట్ ప్రాబ్లం అని. సో హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు ఏమైందంటే, అవుట్ పేషెంట్ వెళ్ళాడు, తర్వాత ఇన్ పేషెంట్ వెళ్ళి అడ్మిట్ అయ్యాడు. బట్ ఏంటంటే ఏమైంది, క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఆ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది అన్నది మేము మళ్ళీ కస్టమర్ మమ్మల్ని అరవడం కానీ, లేకపోతే ఎందుకు రావట్లేదు, కంపెనీస్ ఇట్లా ప్రాబ్లం చేస్తున్నాయి, క్లెయిమ్స్ ఇవ్వట్లేదని మా మీద అడగడం. ఎవరు ఏం చేయలేరండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏజెంట్ కానీ ఎంప్లాయీ కానీ ఎవరు ఏం చేయలేరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, మీరు కరెక్ట్ హెల్త్ హిస్టరీ కరెక్ట్ మెన్షన్ చేశారనేది చూసుకోవాలి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, మేము అనాలిసిస్ చేస్తుందంటే, ఆయన ఏదైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కన్నా ముందు వేరే ఒక అవుట్ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ సంథింగ్ ఏదో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అందులో ఏదో మెన్షన్ చేశాడు. సో హిస్టరీ మెన్షన్ చేస్తారు కదా, హెచ్ఐఓ, సో హిస్టరీ మెన్షన్ చేస్తారు కదా, అక్కడ ఇందులో ఉంది. ఆయనకి ఏంటంటే ఆర్థరైటిస్ ఉంది ఒక 6-7 years బ్యాక్. సో అది మనము ఆ రిపోర్ట్స్ ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే, డాక్టర్స్ చూసి రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే, సో మన పాలసీ 2020లో తీసుకున్నాడు, బట్ ఆయనకు అంతకుముందు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, ఆయన టాబ్లెట్స్ వాడుతున్నాడు, మెన్షన్ చేయలేదని రిజెక్ట్ చేశారు. మరి కస్టమర్ ఏమంటాడు, ఇది నాకు దానికి దీనికి రిలేటెడ్ కాదా అంటాడు. అలా ఏం లేదండి, ఏ ప్రాబ్లం ఉన్నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్ని కంపల్సరీ మనం మెన్షన్ చేస్తేనే క్లెయిమ్స్ వస్తాయి, లేదంటే క్లెయిమ్స్ రావండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది రిజెక్టెడ్. సో ఇంకొక ఇన్సిడెంట్, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్, లాస్ట్ మంత్ జరిగిన ఇన్సిడెంట్ అని చెప్తున్నాను. అదేంటంటే, పాలసీ ఆల్మోస్ట్ పాపం 10 years నుండి కడుతున్నాడు కస్టమర్. మార్చి 10th కి పాలసీ అయిపోయిందండి. మార్చి 10th కి పాలసీ అయిపోయింది. సో అతను ఏంటంటే మార్చి 20కి రెన్యువల్ చేశాడు. మార్చి 22కు ఆయన అడ్మిట్ అయ్యాడు. మార్చి 22కి అడ్మిట్ అయ్యాడు. ఆయన క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది. క్లెయిమ్ రిజెక్ట్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి గొడవ చేశాడు, క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయన మార్చి 15కి ఆయన అవుట్ పేషెంట్ వెళ్ళాడు. సమ్ ఏదో ప్రాబ్లం అని అవుట్ పేషెంట్ వెళ్ళాడు. తర్వాత ఏదో మెడికల్ చెకప్ చేస్తే ఆయన క్యాన్సర్ అని ఫైండ్ అవుట్ అయింది. బట్ ఏంటంటే, ఆయన ఆ గ్రేస్ పీరియడ్ అడ్మిట్ అని ఆ అవుట్ పేషెంట్ వెళ్ళిన విషయం కానీ, ఆయనకు ఆ క్యాన్సర్ ఫైండ్ అవుట్ అనే విషయం కానీ మాకు చెప్పలేదు. రెన్యువల్ చేసేటప్పుడు క్వశ్చన్ అడుగుతుంది, ఏమైనా గ్యాప్ లో గ్రేస్ పీరియడ్ లో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ అయినా అని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన నార్మల్ గా చేసేసాడు, బట్ ఏంటంటే అది క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లలో ఇదొక ఇన్సిడెంట్. సెకండ్ ఇన్సిడెంట్, జనరల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, పాలసీ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలండి. జనరల్ ఏంటంటే, ఏ కంపెనీ అయినా జనరల్ 4 కండిషన్స్ ఉంటాయి, హిడెన్ కండిషన్స్ ఉంటాయి. ఆ హిడెన్ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఫర్దర్ గా ఈజీ అవుతుంది. ఎప్పుడెప్పుడు క్లెయిమ్స్ వస్తాయన్న మీకు ఐడియా ఉంటుంది. జనరల్ ఏంటంటే, మనకు Day 1 నుండి యాక్సిడెంటల్ హాస్పిటలేషన్ కోరుతుంది. Day 1 అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు పాలసీ డాక్యుమెంట్ వస్తుంది. పాలసీ డాక్యుమెంట్ మీ చేతిలోకి వచ్చిందంటే అప్పటి నుండి మీకు యాక్సిడెంటల్ హాస్పిటలేషన్ కవర్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, పాలసీ తీసుకున్న 31 days తర్వాత అదర్ దాన్ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్, అదర్ దాన్ ప్లాంట్ సర్జరీస్ మీకు 31 days తర్వాత కవర్ అవుతాయి. సిక్నెస్ ప్రాబ్లమ్స్ కవర్ అయిపోతాయి. థర్డ్ కండిషన్ ఏంటంటే, బై డిఫాల్ట్ గా ఫస్ట్ 24 months అంటే ఆఫ్టర్ 24 months అంటే 2 years వరకు మీకు ప్లాంట్ సర్జరీస్ కవర్ కావు. ఎలాంటి ప్లాంట్ సర్జరీస్ కూడా కవర్ అవ్వవు. జనరల్ గా మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హెర్నియా, ఫైల్స్, క్యాట్రాక్ట్, కిడ్నీ స్టోన్స్, గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్, నీ జాయింట్ ప్లేస్ రీప్లేస్మెంట్, వ్యారికోన్స్ వెయిన్స్, వ్యారికోన్స్ అల్సర్, ఈఎన్టీ, కాంజినెంటల్ ఇంటర్నల్ సర్జరీ, ఫిస్టులా, ట్రాన్సిల్స్, ఫుట్ అల్సర్, థైరాయిడ్, ఫైలేరియా, బోధకాలు, ఇలాంటి అన్ని సర్జరీస్ కూడా మనకు మొదటి 2 సంవత్సరాల వరకు, మొదటి 24 నెలల వరకు కవర్ కాదండి. సో ఫోర్త్ కండిషన్ ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు మనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ పర్టికులర్ ప్రాబ్లం ఆ పర్టికులర్ పర్సన్ కి మనకు 36 నెలలు ఉంటుంది. ఒక్కొక్క పాలసీలో ఒకలా ఉంటుంది. కొన్ని పాలసీలలో 2 years, కొన్ని పాలసీలో 3 years, కొన్ని పాలసీలలో 4 years అలా ఉంటుంది. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకోటి ఏంటంటే, మీకెవరికన్నా దీని డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఏ డౌట్స్ ఉన్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చండి. 9000543747 అండి. నా పర్సనల్ ఆఫీస్ వచ్చి ఇక్కడ కేబీహెచ్బి మెట్రో దగ్గర, పిల్లర్ నెంబర్ 769 దగ్గర నా పర్సనల్ ఆఫీస్ కూడా ఉంటుంది. సో కేబీహెచ్బి మెట్రోకి వెరీ నియర్ అండి, చాలా దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్మోస్ట్ నాకు మోర్ దాన్ 2000 కస్టమర్స్ కి నేను డైరెక్ట్ పాలసీ ఇచ్చాను. అందరూ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. మీరు డిస్క్రిప్షన్ లో నా లింక్ కూడా చూడొచ్చు. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు అనుకోవచ్చు 2000 members కస్టమర్స్ ఉంటాయి, మీరు సర్వీస్ ఏమి ఇస్తారు, బిజీ ఉంటారు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. నాకు పర్సనల్ గా ఎంప్లాయీస్ ఉంటారు. సో మీకు జనరల్ ఏంటంటే, క్లెయిమ్స్ సర్వీస్ కావచ్చు, రెన్యువల్ సర్వీసెస్ కావచ్చు, చెక్ పికప్, క్లెయిమ్ సర్వీసెస్ అంటే జనరల్ ఏంటంటే, రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ ఉన్నప్పుడు
మనము అది డైరెక్ట్ మా పర్సన్ మీ ఇంటికి డైరెక్ట్ పంపించి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ క్యాష్ చేసుకున్నా కూడా ప్రీ హాస్పిటలేషన్, పోస్ట్ హాస్పిటలేషన్ అలాంటి ఏమైనా క్లెయిమ్స్ ఉన్నా కూడా మేము డైరెక్ట్ సర్వీస్ ఇస్తాం. సరౌండింగ్ 100 కిలోమీటర్స్ వరకు మా పర్సనే పికప్ చేసుకుంటాడు డాక్యుమెంట్స్. మోర్ దాన్ 100 కిలోమీటర్స్ ఉంటే మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో మాకు కస్టమర్స్ ఉన్నారండి. సో వేరే కస్టమర్స్ ఏమైనా రీఎంబర్స్మెంట్ అలాంటి మాకు కొరియర్ చేస్తారు డాక్యుమెంట్స్. ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 స్టేట్స్ నుండి నాకు కస్టమర్స్ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ డౌట్స్ మీరు హ్యాపీగా కాల్ చేయొచ్చండి. పాలసీ తీసుకునే ముందు దయచేసి కండిషన్స్ తెలుసుకొని పాలసీ చేయగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ హిస్టరీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ హిస్టరీ కరెక్ట్ మెన్షన్ చేసి తీసుకుంటే మీకు ఎప్పుడు క్లెయిమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ.